హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఇద్దరు పిల్లలది. వీరు పసిఫిక్ ఓషన్లోని ఒక దీవికి వెళ్తారు. వాళ్ళు అదే దీవిలో కొన్ని సంవత్సరాల పాటు ఇరుక్కుపోతారు. ఇంకా ఇద్దరు పిల్లల వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఆకర్షింపబడతారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఈ దీపంలో ఏం చేయబోతున్నారు, వాళ్ళ జీవితం ఎలా గడపబోతున్నారు, ఈ మూవీ చూసి తెలుసుకుందాం. ఇంకా మనం ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లోనే మనకు ఒక షిప్ ని చూపిస్తారు. ఆ షిప్ లో ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ అబ్బాయి పేరు రిచర్డ్, ఆ అమ్మాయి పేరు ఎమిలీ. ఇంకా వీళ్ళిద్దరు బావ మరదళ్ళు. ఇంకా ఈ షిప్ లో రిచర్డ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు. వాళ్ళకు తోడుగా వంట మనిషి కూడా ఉంటాడు. ఆ వంట మనిషి వీళ్ళందరికీ వంటలు చేస్తూ ఉంటాడు. ఆ వంట మనిషి పేరు పేటి. ఇదిలా ఉండగా సడన్ గా ఆ షిప్ కి మంటలు అంటుకుంటాయి. షిప్ మొత్తం పొగలు వ్యాపిస్తాయి. ఆ పొగల నుంచి తప్పించుకుంటూ పేటి ఇద్దరు పిల్లల్ని సైడ్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక చిన్న బోట్ కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఆ చిన్న బోట్ ఎక్కుతారు. అలా రాత్రంతా ఆ చిన్న బోట్ లోనే గడుపుతారు. సడన్ గా ఎమిలీ ఒక దీపాన్ని చూసి పేటిని పిలుస్తుంది. పేటి లేచి చూడగానే ఆ దీపాన్ని చూసి చాలా సంతోషపడతాడు. ఇంకా పడవని స్లోగా అలా ఆ దీపం వైపు తీసుకుని వెళ్తాడు. ఆ దీపం దగ్గరికి వెళ్ళాక వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. ఈ ద్వీపంలో మనిషి నివసించడానికి ప్రతి ఒక్క వస్తువు ఉందని. చుట్టూ ఎక్కడ చూస్తున్నా చాలా మంచినీరు ఉంటుంది. తినడానికి చాలా రకమైన పళ్ళు ఉంటాయి. ఇంకా దీపంలో వీళ్ళు చాలా సరదాగా గడుపుతారు, ఆడుకుంటారు. ఇక్కడ వాళ్ళు నివసించడానికి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. సడన్ గా పేటీకి ఒక వైన్ బాటిల్ కూడా దొరుకుతుంది. దాన్ని చూసి పేటీ ఆనందం తట్టుకోలేకపోతాడు. రిచర్డ్ అలా ఆడుకుంటూ ఉండగా అతనికి ఒక పుర్రె కనిపిస్తుంది. అతను ఆ పుర్రె తెచ్చి పేటీకి ఇస్తాడు. ఆ పుర్రెను చూడగానే పేటీ ఆలోచిస్తాడు, మనకంటే ముందు ఇక్కడికి చాలా మంది మనుషులు వచ్చారేమో అని. దీని కారణంగా పేటీ ఆ పిల్లోల్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతాడు. పేటీ ఆ వైన్ బాటిల్ తో ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్ గా తనకి దీవి అవతల నుంచి చాలా అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు ఏంటా అని అతను చూడడానికి వెళ్తాడు. పేటీ అటువైపు వెళ్ళగానే సడన్ గా అక్కడ ఒక రాయిపై మాంసం కనిపిస్తుంది. చుట్టూ రక్తం కూడా ఉంటుంది. అది చూసి ఏదో చేతబడి జరిగిందని అతను చాలా భయపడతాడు. వెంటనే పిల్లల దగ్గరికి వచ్చి హెచ్చరిస్తాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీపం అవతల వైపుకి వెళ్ళొద్దు అని. పేటీ ఇలా ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు దీవి అవతల పక్క ఏం జరుగుతుందా అని. వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకొని దాని చుట్టూ డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. పేటీ పీకల్లోతుగా తాగడం వల్ల అతను ముందుగానే నిద్రపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ పేటీ నిద్రలేచి చూడగానే తన వైన్ క్యాన్ నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. ఉదయం పిల్లలు లేచి చూడగా అక్కడ పేటీ ఉండడు. వాళ్ళు పేటీ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది పేటీ దీవి అవతల పక్క ఉన్నాడని. అప్పుడు ఈ పిల్లలు ఆ చిన్న బోట్ తీసుకొని దీవికి అటువైపుగా వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళి చూడగానే పేటీ అస్సలు కళ్ళు తెరడు. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది పేటీ ఇంకా లేడు అని. అది చూసి వాళ్ళు చాలా భయపడతారు. పేటీ ఈ పిల్లల్ని సొంత తండ్రిలాగా చూసుకునేవాడు. ఇంకా అలానే రాత్రి అవుతుంది. రాత్రి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎమిలీ ఏమో రిచర్డ్ తో అంటుంది, నేను ఈ దీవిలో ఉండను, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని. ఇంకా రిచర్డ్ ఎమిలీని తీసుకొని ఆ చిన్న బోట్ లో వేరే చోటుకి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళగానే వీళ్ళిద్దరూ చిన్న ఇల్లును కట్టుకుంటారు. ఒక దీవిలో ఎలా సర్వైవ్ అవ్వాలి అని వీళ్ళిద్దరికి బాగా తెలుసు. ఎందుకంటే పేటీ ఆల్రెడీ వీళ్ళిద్దరికి నేర్పించాడు. వీళ్ళిక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. వీళ్ళిద్దరూ వయసుకు కూడా వస్తారు. దీనికి కారణంగా వీళ్ళిద్దరు బాడీస్ లో చాలా చేంజెస్ వస్తుంటాయి. దీన్ని వీళ్ళిద్దరూ గమనిస్తూ ఉంటారు. సడన్ గా వీళ్ళిద్దరికి కొత్త కొత్త ఫీలింగ్స్ మొదలవుతాయి. ఒకరిని చూసి ఒకరు ఇష్టపడడం మొదలు పెడతారు. అయినా సరే ఏమీ తెలియక వీళ్ళిద్దరూ కామ్ గానే ఉంటారు. ఎందుకంటే వీరిద్దరూ సరిగ్గా చదువుకోలేదు అండ్ బయట లోకంలో కూడా ఎక్కువ ఉండలేదు. సో దానికోసం వాళ్ళకి ఏమీ తెలియదు. ఇదిలా ఉండగా ఎమిలీ ఒక రోజు నీటిలో స్నానం చేస్తూ ఉంటుంది. సడన్ గా దాని చుట్టూ చాలా రక్తం కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత అర్థమవుతుంది అది తన బాడీ నుంచే వస్తుందని. ఫస్ట్ తనకేమీ అర్థం కాదు. సో యాక్చువల్లీ తనకేం అర్థం కాదు, కానీ మనం మాత్రం అర్థం చేసుకోవచ్చు తన వయసులోకి వచ్చిందని. సో దాన్ని చూసి ఆమె చాలా గట్టిగా అరుస్తుంది. రిచర్డ్ రిచర్డ్ అని కేకలు వేస్తుంది. సో ఆ అరుపులు వినే రిచర్డ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఏమైంది ఎమిలీ అని అడుగుతాడు. కానీ రిచర్డ్కి మాత్రం ఆమె ఏమీ చెప్పదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. కానీ ఆమె చుట్టూ ఆ రక్తాన్ని రిచర్డ్ చూస్తాడు. సో తనకేదో గాయమైందేమో అని అనుకుంటాడు. కానీ ఆమెకి ఏం జరిగిందో తెలుసుకోవాలని రిచర్డ్ చాలా అడుగుతాడు. కానీ ఎమిలీ దానికోసం ఏమీ చెప్పాలనుకోదు. ఎంత అడిగినా ఏమీ చెప్పదు. అది చూసి రిచర్డ్కి చాలా కోపం వస్తుంది. సడన్ గా గట్టిగా అరుస్తాడు కోపంతో, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, సరేలే చెప్పకు అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచే కొద్దీ ఒకరినొకరు చాలా అర్థం చేసుకుంటారు, చాలా ఆకర్షింపబడతారు. సడన్ గా ఎమిలీకి డ్రమ్స్ శబ్దాలు వినిపిస్తాయి. అదేంటో అని ఆమె వెళ్ళి చూడగా అది అవతల వైపు ఉన్న దేవుని నుంచి వస్తాయి. సో అదేంటో తెలుసుకుందామని ఎమిలీ అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నుంచి ఎర్రగా ఏదో కారుతూ ఉంటుంది.
ఇదంతా చూసి ఏమీ అర్థం కాదు తనకు, చాలా భయపడుతూ ఉంటుంది. వెంటనే రిచర్డ్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా ఇదంతా విన్న తర్వాత రిచర్డ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే పేటీ వీళ్ళిద్దరికి చెప్పే ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో అది వైపు వెళ్ళొద్దు అని. అండ్ వీళ్ళిద్దరూ పేటీకి ప్రామిస్ కూడా చేస్తారు అటువైపుగా వెళ్ళమని. కానీ ఎమిలీ మాత్రం ఇవన్నీ మర్చిపోయి అక్కడికి వెళ్ళింది. ఇంకా రోజు రాత్రి ఎమిలీ నిద్రపోతుంది. ఆమె పడుకున్నప్పుడు ఆమెకు కల వస్తుంది. ఆ కల ఏంటంటే రిచర్డ్ నీటిలో చాలా లోతుగా మునిగిపోతాడు. ఆమె వెంటనే నిద్రలో నుంచి చాలా టెన్షన్గా లేస్తుంది. సడన్గా అదే టైంకి అక్కడికి రిచర్డ్ కూడా వస్తాడు. ఆమె రిచర్డ్ని చూసి అతను గట్టిగా పట్టుకొని, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు, నేను నిన్ను విడిచి వెళ్ళలేను, నిన్ను దూరం చేసుకోలేను అని అంటుంది. సడన్గా ఎమిలీ రిచర్డ్ని అలా పట్టుకోవడం వల్ల తనకి ఏవో ఫీలింగ్స్ వస్తాయి. కానీ ఎమిలీ అతను దూరంగా తోసేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రిచర్డ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎమిలీ అతన్ని ఆపాలని చాలా ట్రై చేస్తుంది. కానీ అతను ఆగడు, చాలా కోపంగా ఉంటాడు. ఎమిలీ అతనికి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. అతని దగ్గరికి వెళ్తుంది. అండ్ అతను రాయి పైన కూర్చొని రాయి అవతల ఏదో చేస్తూ ఉంటాడు. ఎమిలీ అతని దగ్గరగా వెళ్ళి చూస్తుంది. కానీ తనకేమీ అర్థం కాదు. ఆమె రిచర్డ్ దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది. కానీ రిచర్డ్ చాలా కోపంగా ఉంటాడు. ఆమె వైపుగా అస్సలు చూడడు. ఆ తర్వాత రిచర్డ్ చెట్టెక్కుతాడు. సడన్ గా వీళ్ళ వైపు ఏదో షిప్ రావడం చూస్తాడు. సడన్ గా రిచర్డ్ పరిగెత్తుకుంటూ కొండవైపుగా వెళ్తాడు. కట్టెలను దగ్గరగా పోగు చేసి మంట వేసి సిగ్నల్ ఇద్దామని ట్రై చేస్తాడు. కానీ అతను వెళ్ళడం లేట్ అయిపోతుంది. ఈలోగే ఆ షిప్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఎమిలీ ఆ టైంలో అక్కడే ఉంటుంది. ఆమె తలుచుకుంటే వెంటనే నిప్పంటించి సిగ్నల్ ఇవ్వచ్చు. కానీ అలా చేయదు. ఎందుకంటే ఆమెకి ఈ ప్లేస్ నచ్చింది. ఆమె ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ రీజన్ తో రిచర్డ్ ఎమిలీని చాలా తిడతాడు, చాలా కోప్పడతాడు. అక్కడ ఉన్న చెక్కలన్నీ ఒక దగ్గరికి తెచ్చి ఒక పడవ తయారు చేసుకుని దానిలో వెళ్తాడు. కానీ అతను కొంచెం దూరం వెళ్ళాక ఆ పడవ నీటిలో మునిగిపోతుంది. అతను నీటిలో పడిపోతాడు. దీన్ని చూసి ఎమిలీ చాలా నవ్వుతుంది. ఇంకా చేసేదేమీ లేక రిచర్డ్ మళ్ళీ ఒడ్డుపైకి వచ్చేస్తాడు. సో అతను రాగానే ఎమిలీ అతన్ని ఆట పట్టిస్తుంది. అండ్ అతనితో అంటుంది, నాకు తెలుసు నువ్వు ఆ రోజు రాయి వెనకాల ఏం చేశావు అని. దానితో అతను మళ్ళీ ఎమిలీపై కోప్పడతాడు. నువ్వు దాక్కుని నా వెనకాలే ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తున్నావా అని. అండ్ నేను రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కూడా నన్ను దాక్కొని చూస్తావు కదా అని ఎమిలీ అంటుంది. రిచర్డ్కి కోపం వచ్చి పైకి వెళ్ళి దానితో ఎమిలీ వస్తువులన్నీ బయటకు విసిరేస్తాడు. అండ్ అతను ఎమిలీతో ఇలా అంటాడు, ఈ ఇల్లు నేను కట్టుకున్నా, ఈ ఇల్లు నా సొంతం, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడ ఉండకు అని అంటాడు. దానితో ఎమిలీ అప్పటి నుంచి బయటే ఉంటుంది. సడన్ గా చాలా పెద్ద వర్షం వస్తుంది. దానితో ఎమిలీ దగ్గరే ఉన్న ఒక గృహలో దాక్కుంటుంది. తర్వాత ఎమిలీ కొన్ని పూలు తీసుకుని వెళ్ళి ఆ విగ్రహం దగ్గర వెళ్ళి పెడుతుంది. ఎమిలీ దాన్ని దేవుడిగా భావిస్తుంది. ఎమిలీ ఆ విగ్రహం దగ్గర పూలు పెట్టి వెనక్కి వస్తూ ఉండగా ఆమె సడన్ గా ఒక విషపూరితమైన చేప పైన అడుగు వేస్తుంది. సో రిచర్డ్ ఎమిలీని చూసి చాలా రోజులు అవుతుంది. సో ఒకసారి ఎమిలీ ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్ళి చూస్తాడు. సో ఎమిలీని చూద్దామని వేరే దేవి దగ్గరికి వెళ్తాడు. రిచర్డ్ తన దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె చాలా అనారోగ్యంగా ఉంటుంది. రిచర్డ్ ఎమిలీని అడుగుతాడు, అసలు నీకు ఏమైంది అని. అప్పుడు ఎమిలీ చెప్తుంది, నేను ఒక విషపూరితమైన చేప పైన కాలు వేశాను, అప్పటి నుంచి నా ఆరోగ్యం ఇలా అయింది అని చెప్తుంది. ఎమిలీ ఇలా అంటుంది, రిచర్డ్ నన్ను ఆ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళు అని. అప్పుడు రిచర్డ్ ఆమెను ఎత్తుకొని ఆ విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇంకా ఎమిలీని అక్కడ పెట్టి రిచర్డ్ ఆ దేవుడితో అంటాడు, నా ఎమిలీకి చాలా త్వరగా నయమైపోవాలని. అండ్ అలా ప్రేయర్ చేసిన జస్ట్ మినిట్స్లోనే ఎమిలీ ఆరోగ్యం నయమైపోతుంది, చాలా హెల్తీగా తయారవుతుంది. తర్వాత రిచర్డ్ ఎమిలీని తీసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ అలా కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా దగ్గరగా వస్తారు. అలా వాళ్ళిద్దరి మధ్య గపాగప్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా చేస్తే వాళ్ళిద్దరికి చాలా నచ్చుతుంది. దీనివల్ల వాళ్ళు చాలా అనుభూతిని పొందుతారు. ఇలా వాళ్ళు రోజుకి చాలా సార్లు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ దీవిలో చాలా రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఎమిలీ అసలు రిచర్డ్కి టైమే ఇవ్వదు. దానితో రిచర్డ్ వెళ్ళి ఎమిలీ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, అసలు నువ్వెందుకు నాతో సరిగ్గా ఉండడం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అదంతా ఏమీ లేదు, నా ఆరోగ్యం ఈ మధ్య సరిగ్గా బాగోవడం లేదు అని చెప్తుంది. అండ్ ఇలా కూడా అనిపిస్తుంది, నా కడుపులో ఎవరో ఉన్నట్టు ఏదో తంతున్నట్టు ఉంటుంది అని అంటుంది. నిజానికి చెప్పాలంటే ఎమిలీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం వీళ్ళిద్దరికీ ఇంకా తెలియదు. ఒకరోజు రిచర్డ్ దివి అవతల వైపుగా వెళ్తాడు. అక్కడ ఎన్నో మంది మనుషులు ఉంటారు. డాన్స్ చేస్తూ అగ్గి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఒక మనిషిని బలివ్వడానికి రెడీ చేస్తారు. ఇదంతా చూసి రిచర్డ్ చాలా భయపడిపోతాడు. సడన్ గా రిచర్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎమిలీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఎమిలీ అంటుంది, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి రిచర్డ్ వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమిలీకి డెలివరీ టైం వచ్చింది అండ్ ఆమె ఒక అబ్బాయికి జన్మనిస్తుంది. ఆ అబ్బాయిని చూసి వీళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి ఏడవడం మొదలు పెడతాడు. అసలు ఏడిపే ఆపడు. దాన్ని చూసి వీళ్ళిద్దరికి అర్థమవుతుంది ఆ అబ్బాయికి చాలా బాగా ఆకలి వేస్తుంది అని. సో ఆ అబ్బాయికి వాళ్ళు ఫుడ్ అండ్ నీళ్ళని తాగిస్తారు. కానీ అసలు అదేమి వర్కౌట్ అవ్వదు. ఆ అబ్బాయికి పాలు కావాలి. ఇంకా ఏం చేయాలో తెలియక తనని ఆడిద్దామని ఎమిలీ అతను తీసుకుని ఎత్తుకుంటుంది, తన దగ్గరగా పెట్టుకుంటుంది. సో వెంటనే ఆ పిల్లాడు తనకు తానుగా పాలు తాగడం మొదలు పెడతాడు. సో వాళ్ళకి పుట్టింది అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి వీళ్ళు పేటీ అని పేరు పెడుతూ ఉంటారు. ఎందుకంటే పేటీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి. వీళ్ళ అబ్బాయితో చాలా సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఆ అబ్బాయితో కలిసి లైఫ్ లీడ్ చేస్తారు.
ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ పిల్లవాడు కూడా పెద్దవాడు అయిపోతాడు. తర్వాత రిచర్డ్ ఆ దీవికి వెళ్తారు. వాళ్ళు మొదటిసారిగా వచ్చిన దీవికి వెళ్తాడు. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టుకున్న విషపూరితమైన పళ్ళని తీసుకొని ఆ పడవలో వేస్తాడు. తర్వాత ఎమిలీ అనే పిల్లవాడు బోట్లో వెళ్తారు. సడన్ గా ఆ బోటుకున్న కర్ర కింద పడిపోతుంది. సో ఆ బోట్ అస్సలు కంట్రోల్ అవ్వదు. సో ఎమిలీ గట్టిగా అరుస్తుంది. వెంటనే రిచర్డ్ వాళ్ళని కాపాడడానికి అక్కడికి వెళ్తాడు. రిచర్డ్ వాళ్ళని కాపాడడానికి సముద్రంలో వెళ్తూ ఉండగా ఆయన వెనకాల ఒక సొరచాప వెంట పడుతూ ఉంటుంది. ఆ సొరచాపను తప్పిద్దామని ఎమిలీ ఆమె చేతిలో ఉన్న కర్రను ఆ సొరచాప పైన విసురుతుంది. సో ఎలాగోలా ఆ సొరచాపతో పోరాడి మళ్ళీ రిచర్డ్ బోట్లోకి ఎక్కేస్తాడు. ఆ బోట్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ చేతిలో ఎటువంటి వస్తువు ఉండదు. సో ఇంకా వాళ్ళు చేసేదేమీ లేక ఆ బోట్లోనే అలా కూర్చొని ఉండిపోతారు. ఆ బోట్ అలా సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంది. సో కొద్దిసేపటి తర్వాత వాళ్ళ పిల్లాడు ఆ విషపూరితమైన పళ్ళను తింటాడు. దాన్ని ఎమిలీ చూస్తుంది. సో ఎమిలీ చాలా భయపడిపోతుంది, నా పిల్లాడికి ఏమో జరుగుతుందో అని. ఎమిలీ చాలా భయపడిపోతుంది, నా పిల్లాడు ఇక్కడే మరణిస్తాడేమో అని. సో వాళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఈ పళ్ళని తినేస్తారు. సో వాళ్ళు వెంటనే స్పృహ పడిపోతారు. యాక్చువల్లీ ఈ పళ్ళు అంత విషపూరితమైనవి కాదు. ఇంక ఈ పడవ అలానే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత రిచర్డ్ వాళ్ళ నాన్న ఈ పడవని చూస్తాడు. వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని చెక్ చేస్తాడు. వీళ్ళ మనుషులతో వాళ్ళిద్దరిని లేపి తన పడవలోకి లాక్కుంటాడు. కానీ వీళ్ళని చెక్ చేయగా వాళ్ళు ముగ్గురు బ్రతికే ఉన్నారు, కానీ స్పృహలో లేరు అని అర్థమవుతుంది. సో తర్వాత వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఇవాళ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.